సర్కార్ చేతికి ధరణి, ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఎన్ఐసి లేదా టిఎస్ కు ఛాన్స్. ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ. మొత్తానికి ధరణికి బదులు భూమాత అని తెస్తామన్నారు కదా, భూమాత తెచ్చి భూమీత పెడదాం అనుకున్నారో ఏమో, కానీ భూమాత ఇప్పట్లో పని లేదు, గదే ధరణి కొనసాగించే పని చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి. రేవంత్ రెడ్డి భూమాత పెట్టి ఇప్పుడు నీడ తలకేసుకుందును. ఇటు చూస్తే సోనియా గాంధీకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉండే, ఇటు చూస్తే అమిత్ షాకి సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉండే, ఇటు చూస్తే మనం బెంగళూరు నుండి తెచ్చుకున్న డబ్బులు ఇవ్వవలసి ఉండే. ఇవన్నీ తీర్చే వరకే నా తలప్రాణం తోకకొస్తుంది. ఇప్పుడు ధరణి భూమాతగా మార్చి ఇదో వేషం ముందటేసుకుంటే ఇక నా వల్ల కాదనుకొని మొత్తానికి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. ధరణినే ఉన్నది, భూమాత లేదు. అంటే కేసీఆర్ సర్కారే కొనసాగుతుంది, కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి చేసింది ఏం లేదు. గదే రైతు బంధు ఎత్తానన్నాడు, గదే 2016 పింఛన్లు ఎత్తానంటాడు, గదే ధరణి ఉంటాను. అంటే కేసీఆరే ఇంట్లో ఉండి ముఖ్యమంత్రిగా తన పథకాలను తాను ప్రజలకు ఇస్తున్నా అన్నట్టు. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా వచ్చి ఏం చేసింది లేదు, కేసీఆర్ ఇచ్చినవే మళ్ళీ ఇస్తాను అంతే. ఇక ఇది